కేంద్ర మంత్రి డీకే అరుణ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్ అట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను కేంద్ర మంత్రి డీకే అరుణ అని సంబోధించిందట. నిన్న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆదివారం జరిగిన బీజేపీ పోలింగ్ బూత్ కార్యకర్తల సమ్మేళనంలో కిషన్ రెడ్డి ఈ మాట అన్నాడట. కిషన్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ ఒకేసారి వేదిక వద్దకు చేరుకున్నారట. వారిని ఆహ్వానించే క్రమంలో కేంద్ర మంత్రి సంజయ్ బదులు కేంద్ర మంత్రి డీకే అరుణ అని కిషన్ రెడ్డి అన్నాడట. అయితే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అరుణకు చోటు దక్కబోతున్నదని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి నోటి వెంట కేంద్ర మంత్రి డీకే అరుణ అనే మాట రావడం ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మరి తండుకుంటూ వచ్చినట్టున్నది. మరి ఇప్పుడు ఆమె లైన్లో ఆమె ఆ లీడ్లో ఉన్నది. ఆమెకి రావడానికి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అందులో దట్టు ఇంకొకటి ఏంటంటే ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పుడు వీళ్ళు మహిళా బిల్లు తేవాలనుకుంటున్నారు కదా. సో ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కూడా 33% మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఒక చర్చ నడుస్తున్నది అని ఒకటి జరుగుతున్నది. ఒకవేళ మహిళా కోటాలో చూసినా ఆమెకు అవకాశం ఉన్నది. దట్టు తెలంగాణలో ఇప్పుడు మరి ఆల్రెడీ కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, మరి అరుణ రెడ్డికి డీకే అరుణకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఇద్దరు ఉన్నారు కేంద్ర మంత్రులు. ఒకరు పూర్తి స్థాయి మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, సహాయ మంత్రి బండి సంజయ్. కిషన్ రెడ్డిని తీసే అవకాశం లేదు, ఆయనకి ప్రమోషనే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో బండి సంజయ్ది మొన్న జరిగిన ఇష్యూతో ఆయనది ఉంటుందా పోతుందా, కరీంనగర్కే పరిమితం చేసిర్రు, ఆయన ఏడికి వెళ్తారని రకరకాల చర్చలు వినబడుతున్నాయి. అది వాళ్ళు చెప్పాలా. ఒకవేళ బండిని పక్కన పెడితే డీకే అరుణకి ఇచ్చారు అనుకోండి, ఇద్దరు రెడ్లు అవుతారు కదా. మరి ఎట్లా? ఈ ఈక్వేషన్ కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఏకంగా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని రకరకాలుగా చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఇద్దరు రెడ్లకి ఇచ్చే అవకాశం ఉంటుందా? లేదు, కిషన్ రెడ్డిని అట్లే ఉంచి ఒకవైపున బండి సంజయ్ని పెట్టి బండి సంజయ్ని కూడా అట్లే ఉంచి డీకే అరుణకు అవకాశం ఇస్తారా? ముగ్గురు అవుతారు అప్పుడు. ఎందుకంటే ఒక 2+1 అంటే ఇంకొకటి పెంచే అవకాశం ఉంది, ఒక మంత్రి పదవి ఇంకా ఇచ్చే అవకాశం ఉందనేది ఒక చర్చ జరుగుతున్నది. లేదు, కిషన్ రెడ్డిని అట్లే ఉంచి సంజయ్ని తీసి ఇంకొక ఇద్దరికి అవకాశం కల్పిస్తారా? ఏదన్నా జరగవచ్చు. ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. సో ఈనాడులో వచ్చింది చూడండి. ఇగో ఎవరు వచ్చారు? కేంద్ర మంత్రి మండలిలో మార్పులట. క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. వర్షాకాల సమావేశాల్లోపే పునర్వ్యవస్థీకరణ. గవర్నర్లుగా కొందరికి, పార్టీలో ఇంకొందరికి అవకాశం కల్పిస్తారట. బీజేపీ గూటికి చేరిన వారికి పదవులు. స్పీకర్ నిర్ణయం చాలా కీలకం. ఇప్పుడు బీజేపీ గూటి కంటే ఇప్పుడు టీఎంసీ ఉన్నది. టీఎంసీలో 20 మంది మేము ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నామని వాళ్ళు ఒక కూటమిగా పక్కకున్నారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే నుంచి 8 మంది, 6 ఏమో ఎంపీలు బయటకు వచ్చినారు. సో ఇట్లా వీళ్ళందరినీ బయటికి లాగడానికి వాళ్ళకి ఏదో ఒక హామీ ఇచ్చింటారు కదా. సో అందులో కూడా కొంతమందికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందట. ఎవరు? అయితే ఇక్కడ ఎవరి భవిష్యత్ ఏంటి, వీరి భవితవ్యం ఏంటో. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, సిబిఎస్ఈ డిజిటల్ మూల్యాంకనంలో తప్పిదాల తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భవితవ్యం డోలాయమానంలో పడిందట. రాజ్యసభ సభ్యులుగా నవంబర్లో పదవీకాలం ముగిసిపోతున్న వారిలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, బిఎల్ వర్మ ఉన్నారు. వారికి మరో అవకాశం లభిస్తుందా లేదా అనేది తేలాలి. అయితే కొంతమంది రాజ్యసభ పదవీకాలం అయిపోయిన తర్వాత వాళ్ళ పదవీకాలాన్ని పొడిగించలేదు, వాళ్ళు మంత్రులుగా ఉన్నారంటే వాళ్ళు మంత్రి పదవి నుంచి తీసేస్తారనే కదా. పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రాలకు యూపీ, ఢిల్లీ రాష్ట్ర శాఖల పార్టీ బాధ్యతలను అప్పగించారు. ఒకరికి ఒకే పదవి నిబంధన కింద వీరిద్దరిని మంత్రివర్గం నుంచి తప్పించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. జార్జ్ కురియన్, రవనీత్ సింగ్ బిట్టుల రాజ్యసభ పదవీ కాలం ఈ నెల 21తో ముగిసింది. మంత్రి పదవికి కురియన్ రాజీనామా కూడా చేశారు. పంజాబ్ ఎన్నికలపైన దృష్టి పెట్టాల్సిందిగా బిట్టుకు పార్టీ సూచించినట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ల నుంచి పలువురికి ఈసారి మోదీ బృందంలో మంత్రులుగా అవకాశం రావచ్చని సమాచారం. ఎందుకంటే ఈ 3 రాష్ట్రాల్లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి. సో ఇట్లా చేంజెస్ అయితే జరగబోతున్నాయి. ఆ చేంజెస్లో మరి తెలంగాణ ఉంటుందా? ఉన్న వాళ్ళని తీసేస్తారా? కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా? ఇస్తే ఎంతమందికి ఇస్తారు? కేంద్ర మంత్రి మండలిలో మార్పులు చేర్పులపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇలాంటి అంశాలపై చివరి క్షణం వరకు గోప్యత పాటించడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకతే అయినా వివిధ సంకేతాలను బట్టి ఇప్పటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోగా ఏ క్షణమైనా ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగవచ్చని భావిస్తున్నారు. మంత్రి మండలిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న
త్వరలో ఖాళీ కాబోతున్న స్థానాలు భర్తీ చేయడంతో పాటు తృణమూల్ కాంగ్రెస్, శివసేన వంటి పార్టీల నుంచి చీలిక వర్గం ఎంపీలు ప్రత్యేక వర్గాలుగా ఏర్పడి బీజేపీకి మద్దతు ప్రకటిస్తుండడంతో వాటి నుంచి కొందరిని మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ నూతన సారథి నితిన్ నబీన్ జట్టులో కీలకమైన పదవుల్ని కొంతమంది యువనేతలకు అప్పగించే అవకాశం ఉంది. అంటే పార్టీ పదవులు. ఇప్పటికే పార్టీ పదవుల జాబితా కూడా కొలిక్కొచ్చిందట. కొందరు కేంద్ర మంత్రులతో నబీన్ కొద్ది రోజుల క్రితం చర్చలు జరిపిండట. కొత్త వారిని మంత్రులుగా తీసుకోవడం, కొందరి శాఖల్ని మార్చడం వంటి వాటిపై సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సోమవారం వరకు సీషెల్స్ పర్యటనలో ఉండే ప్రధాని మోదీ తిరిగి జూలై 6 నుంచి 11 వరకు విదేశాల్లోనే ఉంటారు. జపాన్ ప్రధాని తకాయిని జూలై 1 నుంచి 3 వరకు మన దేశంలో పర్యటిస్తారు. అందువల్ల ప్రధాని వెసులుబాటును బట్టి మంత్రిమండలిలో మార్పులు చేపట్టబోతున్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి కొందరు ఎంపీలను మంత్రిమండలిలోకి తీసుకుంటారట. షిందే నేతృత్వంలోని శివసేన పార్టీ నుంచి ఒక సీనియర్ నేతకు కేబినెట్ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. కొంతమంది కేంద్ర మంత్రులు గవర్నర్లుగా నియమిస్తారట. గవర్నర్లుగా థావర్ చంద్ గెహ్లోట్, మంగూభాయ్ పటేల్, గుర్మిత్ సింగ్ వీళ్ళు కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ గవర్నర్లుగా కొనసాగుతున్నారు. వాళ్ళ పదవీ కాలం అయిపోయిందట అక్కడ. సో గవర్నర్లుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కేంద్ర మంత్రి పదవులు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందట. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విడిపోయి బీజేపీలో చేరుతున్న 7 రాజ్యసభ సభ్యుల్లో ఒకరిద్దరికి ఈ విస్తరణలో బెర్తులు ఖాయమయ్యే ఛాన్స్ ఉందట. సో ఇట్లా చేంజెస్ జరగబోతున్నాయి. మరి ఇందులో తెలంగాణ పరిస్థితి ఏంటన్నది చూడాలి. మరి నిన్న కిషన్ రెడ్డి సంజయ్ని కాకుండా కేంద్ర మంత్రి డీకే అరుణ అన్నారు అని అంటే మరి ఏం జరుగుతుందో చూడాలి.